ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోతాయి. మరికొన్ని రోజులు మాత్రం మన జీవిత గమనాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. రాబోయే 5, 6, 7 తేదీలు అలాంటి విశేషమైన రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీ రాశిపై గ్రహాల ప్రభావం ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు క్రమంగా మీ వైపు కదులుతూ వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్ళీ ప్రవహించడం ప్రారంభమవుతుంది. గత కొన్ని వారాలుగా మీ మనసులో ఒక ఆందోళన ఉండవచ్చు. నేను చేస్తున్న కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. కానీ ఈ 3 రోజులలో గ్రహస్థితి చెబుతున్న సందేశం ఏమిటంటే, మీ కష్టం వృధా కాలేదు, మీ సమయం దగ్గర పడుతుంది అని. శని ప్రభావం మీకు సహనాన్ని నేర్పించింది. గురు అనుగ్రహం ఇప్పుడు మీకు అవకాశాల ద్వారాలు తెరవబోతుంది. అందుకే ఈ 3 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకంగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి. మకర రాశి వారు సాధారణంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ స్వభావమే ఇప్పుడు మీకు లాభాన్ని తీసుకురాబోతుంది. ఇటీవల మీరు ఆపేసిన ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఆర్థికంగా ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఊహించని చోట నుండి ఒక సమాచారం మీ జీవితానికి ఉపయోగపడవచ్చు. అది కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు, కొత్త వ్యాపార ప్రతిపాదన కావచ్చు, లేదా పాత బాకీ తిరిగి రావడం కావచ్చు. ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ జీవితం. ఈ 3 రోజుల్లో కుటుంబంలో శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా రోజులుగా మాట్లాడని ఒక బంధువు మళ్ళీ మీతో కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు గొప్ప రక్షణగా నిలుస్తాయి. ముఖ్యముగా తల్లిదండ్రుల మాటలను గౌరవించడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది. కొంతమంది మకర రాశి వారికి ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సంబంధాల సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, కెరీర్. ఉద్యోగ రంగంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించిన వారు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు పనిచేసే చోట ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మొదట అది భారంగా అనిపించినా తరువాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. కొంతమంది మకర రాశి వారికి పదోన్నతి లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సంకేతం. ఈ 3 రోజులలో ఒక విశేషమైన దైవ సంకేతం మీకు కనిపించే అవకాశం ఉంది. అది ఒక కళ రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా అనుకోకుండా వినిపించిన ఒక మాట రూపంలో రావచ్చు. ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే విశ్వం మీకు ఒక దిశ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయము శనిదేవుని స్మరించడం, సాయంత్రం దీపారాధన చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఒక చిన్న ఆధ్యాత్మిక కథ. ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతను సంవత్సరాల పాటు కష్టపడి పంట పండించేవాడు. కానీ వరుసగా కొన్ని సంవత్సరాలు నష్టాలే వచ్చాయి. చుట్టుపక్కల వారు అతన్ని చూసి ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అడిగేవారు. కానీ ఆ రైతు ఒక్క మాట మాత్రమే చెప్పేవాడు: నా పని విత్తనం వేయడం, ఫలితం ఇవ్వడం భగవంతుని పని అని. కొన్ని సంవత్సరాల తరువాత అతని పొలం మొత్తం బంగారు ధాన్యంతో నిండిపోయింది. ఆ రైతులాగానే మకర రాశి వారు కూడా ఎన్నో కష్టాలు భరించారు, ఎన్నో నిరాశలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో కూడా ఫలితాల కాలం క్రమంగా ప్రారంభమవుతుంది. మీ సహనం ఇప్పుడు మీకు బహుమతిగా మారబోతుంది. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న పరీక్షలు ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రేమలో ఉన్న మకర రాశి వారికి ఈ 3 రోజులు కొంత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ భావాలను పూర్తిగా అర్థము చేసుకోని వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. సంబంధాలలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి.
ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు చెప్పేదాన్నే వినండి, కానీ బుద్ధి చెప్పేదాన్ని మరువకండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. కొంతమందికి చాలా కాలంగా నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది. శత్రువులపై విజయం. మకర రాశివారు సాధారణంగా తమ పని వారు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తారు. కానీ కొన్నిసార్లు మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. ఈ 3 రోజుల్లో అలాంటి వ్యక్తుల ప్రభావం తగ్గే సూచనలు ఉన్నాయి. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు సత్యాన్ని తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాటలతో కాకుండా మీ పనితీరుతో సమాధానం చెప్పగలుగుతారు. గ్రహస్థితి చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు వ్యతిరేకంగా ఏర్పడిన కొన్ని అడ్డంకులు స్వయంగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ధనయోగాలు. ఆర్థికంగా ఈ కాలం మీకు ఆశాజనకంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. కొంతమంది మకర రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా హడావిడిగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ప్రతి నిర్ణయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే లాభం పెరుగుతుంది. ఒక అనుకోని శుభవార్త. ఈ 3 రోజులలో ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం గురించి సానుకూల సమాచారం రావచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూ ఫలితం, వ్యాపార ఒప్పందం, కుటుంబ శుభకార్యం లేదా విదేశీ అవకాశానికి సంబంధించిన సమాచారం. ఇవన్నీ కొంతమందికి కనిపిస్తున్న యోగాలు అని చెప్పాలి. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త పాటిస్తే శక్తి స్థాయి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికం. ఈ 3 రోజుల్లో ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో చేసే ప్రార్థనలకు విశేష ఫలితం లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఇంట్లో దీపం వెలిగించి భగవంతుని స్మరించినా సరిపోతుంది. ఆ సమయంలో మీ మనసులోని కోరికలను విశ్వానికి సమర్పించండి. కొన్నిసార్లు అద్భుతాలు పెద్ద శబ్దంతో రావు, నిశ్శబ్దంగా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అదేవిధంగా మీ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తుంది. ఒక ప్రేరణాత్మక కథ. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని చెక్కుతున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ రాయి పగల్లేదు. చుట్టుపక్కల వారు అతన్ని చూసి నవ్వారు. ఇన్ని దెబ్బలు కొట్టినా ప్రయోజనమేమిటి అని అడిగారు. అతను మాత్రం ఆగలేదు. ఒకరోజు మరోసారి సుత్తితో కొట్టగానే రాయి 2 ముక్కలయ్యింది. ప్రజలు ఆ చివరి దెబ్బ వల్ల రాయి పగిలింది అనుకున్నారు. కానీ నిజానికి ముందు చేసిన వందలాది దెబ్బల శక్తి అందులో దాగి ఉంది అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు చేసిన ప్రతి కష్టం, ప్రతి ప్రయత్నం, ప్రతి నిరీక్షణ ఇప్పుడు ఫలితంగా మారే దశలో ఉంది. అందుకే ఆశను వదలకండి. మీ సమయం దగ్గర పడుతుంది. మకర రాశి మిత్రులారా, కొన్ని సందర్భాల్లో గ్రహాలు మనకు ప్రత్యక్షంగా ఫలితాలు ఇవ్వవు, ముందు సంకేతాలు ఇస్తాయి. ఆ సంకేతాలను అర్థం చేసుకున్న వారే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. 5, 6, 7 తేదీలలో మీ జీవితంలో కూడా అలాంటి సంకేతాలు కనిపించబోతున్నాయి. అదృష్టాన్ని మార్చగల వ్యక్తి. ఈ కాలంలో మీ జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి కొత్త వ్యక్తి కావలసిన అవసరం లేదు. ఇప్పటికే మీకు తెలిసిన వ్యక్తే కావచ్చు. కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, సహోద్యోగి లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువు. వీరి ద్వారా వచ్చిన ఒక సలహా లేదా ఒక సమాచారం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ 3 రోజుల్లో ఎవరి మాటనైనా పూర్తిగా వినకుండా తిరస్కరించవద్దు. కొన్నిసార్లు భగవంతుడు మనకు సహాయం చేయడానికి మనుషులనే సాధనంగా ఉపయోగిస్తాడు. ఈ 3 రోజులలో మీకు అనుకూలంగా కనిపిస్తున్న సంఖ్యలు 5, 8, 9. కానీ నిర్ణయాలు తీసుకునే సమయంలో ముఖ్యమైన తేదీలు లేదా అవకాశాలలో ఈ సంఖ్యలు కనిపిస్తే వాటిని శుభ సంకేతంగా భావించవచ్చు. అదృష్ట రంగులు. ఈ కాలంలో మీకు అనుకూలంగా కనిపిస్తున్న రంగులు గాఢ నీలం, నలుపు, బంగారు రంగు. ప్రత్యేకమైన సమావేశాలు, ఇంటర్వ్యూలు లేదా ముఖ్యమైన పనుల సమయంలో ఈ రంగులను ఉపయోగించడం
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక హెచ్చరిక: ప్రతి శుభకాలంలో ఒక జాగ్రత్త కూడా ఉంటుంది. ఈ 3 రోజులలో మీ విజయాల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పనులు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండటం మంచిది. ఎందుకంటే మీ ప్రణాళికలు నిశ్శబ్దంగా ఎదిగితేనే మరింత బలంగా ఉంటాయి. మకర రాశి మిత్రులారా, మీరు ఇతరుల కంటే భిన్నమైన వారు. మీరు కలలు కనేవారు మాత్రమే కాదు, ఆ కలల కోసం కష్టపడేవారు. మీరు ఆశించేవారు మాత్రమే కాదు, ఆశను నిలబెట్టుకునేవారు. మీరు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి నిలబడే శక్తి కలిగిన వారు. గతంలో మీకు ఎదురైన నిరాశలు, బాధలు, అవమానాలు, వీటన్నింటి వెనుక ఒక పాఠం ఉంది. ఇప్పుడు ఆ పాఠాలు మీకు బలంగా మారే సమయం దగ్గర పడుతుంది. గుర్తుంచుకోండి, అంధకారం ఎంత గాఢంగా ఉన్నా ఉదయాన్ని ఆపలేడు. సహనం ఎంతకాలం పరీక్షించబడినా విజయాన్ని దూరం చేయలేడు. ఈ 5, 6, 7 తేదీలు మీ జీవితంలో కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త అవకాశాలకు ద్వారాలు తెరవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. మీరు ధైర్యంగా ముందుకు సాగండి. దైవ అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, మీ కృషి, ఈ 3 కలిసి మీ జీవితంలో మంచి మార్పులకు మార్గం చూపాలని కోరుకుంటున్నాను. శుభమస్తు. జై శనిదేవ్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.